రామాయంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను నోడల్ ఆఫీసర్ తహసీల్దార్ రజనీకుమారి పర్యవేక్షించారు. 12 వార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన 4 కౌంటర్లను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్ వద్ద అభ్యర్థులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ దాఖల్లో అభ్యర్థులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్. మనకు నిన్న సాయంత్రం నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది విడుదల అయింది. దాంట్లో భాగంగా మనకు 164 BNS అమల్లోకి ఉంటుంది. రామాయణపేట మున్సిపాలిటీకి గాను 13,097 ఓటర్స్ ఉన్నారు. 12 వార్డులు, 24 పోలింగ్ స్టేషన్స్. దీంట్లో భాగంగా 4 ROs, 4 AROs నియమించడం జరిగింది నామినేషన్ ఫామ్స్ తీసుకునడానికి. అండ్ ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా 3 రోజులు నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇవాళ నుంచి. ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఎంపీడీ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అనేది కూడా నియమించడం జరిగింది. దాంట్లో మీకు ఓటర్ లిస్ట్కి సంబంధించి ఓటర్ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా, ఇంకేదైనా సజెషన్స్, నామినేషన్ ఫామ్స్ ఫిలప్ చేసే ప్రాసెస్లో ఏదైనా సజెషన్స్ కావాలన్నా అక్కడ మన మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈ ఎలక్షన్స్ అంతా కూడా పీస్ఫుల్ మేనర్లో కంప్లీట్ చేయాలని అందరికీ రామాయణపేట మున్సిపల్ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.